Hi friends, this is Salim. Welcome to our YouTube channel Aptitude Talks. Hope all of you preparing well. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా మన ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ బిగిన్ ద క్లాస్. ఫ్రెండ్స్, మీకు చెప్పినట్టుగా నేను రీజనింగ్ కంప్లీట్ కోర్స్ స్టార్ట్ చేశాను. ఆ రీజనింగ్ కంప్లీట్ కోర్స్లో మనం స్టార్ట్ చేసిన ఫస్ట్ టాపిక్ వచ్చేసి డైరెక్షన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఎగ్జామ్లో అది ఏ ఎగ్జామ్ అయినా సరే, ప్లేస్మెంట్ ఎగ్జామ్ కావచ్చు లేదా గవర్నమెంట్ ఎగ్జామ్ కావచ్చు, ఏదైనా సరే కంపల్సరీగా మనకి మినిమంగా 1 మార్క్ డెఫినెట్గా ఇస్తారు. మ్యాక్సిమం 2 to 3 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. కనీసం 1 మార్క్స్ అనేది డెఫినెట్గా వస్తుంది. అయితే డైరెక్షన్లో ఇప్పటివరకు నేను 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. మొత్తం 7 మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు వరకు 2 మోడల్స్ అనేది కంప్లీట్ చేశాను. ఒకవేళ ఆ 2 వీడియోస్ మీరు చూడకపోతే వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. మీరు కంప్లీట్గా బేసిక్ ఈజీగా అర్థమైపోతుంది. మీకు బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఈ వీడియో చూస్తే మీకు ఏమి అర్థం కాదు. అందుకని దయచేసి మీరు ప్రీవియస్లో అప్లోడ్ చేసిన 2 వీడియోస్ అన్నీ కంప్లీట్గా చూడండి. ఈరోజు చెప్పుకునేది పార్ట్ 3. ఈ డైరెక్షన్స్ అనేవి మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్ కావచ్చు, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్సి ఎగ్జామ్ కావచ్చు, మన స్టేట్ లెవెల్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, నెక్స్ట్ అలాగే ప్లేస్మెంట్ ఎగ్జామ్ కావచ్చు, అన్నిటికీ ఈ డైరెక్షన్స్ అనేవి యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అన్ని మోడల్స్ ఆ కోచింగ్ లిస్ట్లో ఎలా అయితే చెప్తారో అలా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ప్రీవియస్ క్లాస్లో చెప్పిన బేసిక్ పాయింట్స్ చూస్తాను ఒకసారి. మన డైరెక్షన్స్ ఫస్ట్ ఇది నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. ఇక్కడ మనకి రైట్ అంటే 90 degrees క్లాక్ డైరెక్షన్ మూవ్ చేయాలి. లెఫ్ట్ అంటే 90 degrees యాంటీ క్లాక్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. ఇది ఫస్ట్ బేసిక్ పాయింట్ చెప్పింది. నెక్స్ట్ ఫస్ట్ మోడల్ వచ్చేసి అతను ఒక డైరెక్షన్ నుంచి ఫస్ట్ మనకు ఒక డైరెక్షన్ ఇస్తాడు. నార్త్ నుంచి స్టార్ట్ అయ్యాడు, లెఫ్ట్కి వెళ్ళాడు, రైట్కి వెళ్ళాడు, మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాడు. ఫైనల్గా అతను ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు, అది ఫస్ట్ మోడలు. నెక్స్ట్ అలాగే సెకండ్ మోడల్ వచ్చేసి మనకి స్టార్టింగ్ డైరెక్షన్ ఇవ్వడు. లెఫ్ట్కి వెళ్ళాడు, రైట్కి వెళ్ళాడు, మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాడు. ఫైనల్గా అతను డైరెక్షన్ ఇస్తాడు. ఫైనల్గా అతను ఈస్ట్ డైరెక్షన్లో ఉంటే స్టార్టింగ్ అతను ఏ డైరెక్షన్ నుంచి స్టార్ట్ అయ్యాడు. ఇది సెకండ్ మోడల్. ఇప్పుడు థర్డ్ మోడల్ ఏంటంటే యాంగిల్ బేస్డ్ ప్రాబ్లమ్స్. థర్డ్ మోడల్ వచ్చేసి యాంగిల్ బేస్డ్ ప్రాబ్లమ్స్. మ్యాక్సిమం మనం ఇక్కడ ఎగ్జామ్లో ఈ వీడియోలో మీకు డయాగ్రామ్ లేకుండా ఈజీగా ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలని ఆ విధంగా చెప్తాను. ప్రీవియస్లో 2 వీడియోస్ కూడా మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఈ 2 మోడల్స్ చాలామంది డయాగ్రామ్స్ చేస్తారు. డయాగ్రామ్ లేకుండా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. అందుకని దయచేసి ఆ 2 వీడియోస్ మీరు కంప్లీట్గా చూడండి. ఈరోజు యాంగిల్ బేస్డ్ ప్రాబ్లమ్స్, ఇవి కూడా మనం డయాగ్రామ్ లేకుండా ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సరే చూద్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్, ఐఎమ్ ఫేసింగ్ వెస్ట్, ఇట్ టర్న్స్ 90 degrees ఇన్ క్లాక్వైజ్ డైరెక్షన్ అండ్ దెన్ 135 degrees ఇన్ యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్. ఉచ్ డైరెక్షన్ యామ్ ఐ ఫేసింగ్ అన్నాడు. ఇక్కడ జనరల్గా బేసిక్ డయాగ్రామ్ తీసుకుంటే మనం బేసిక్ డయాగ్రామ్లో ఇది నార్త్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్. ఇప్పుడు ప్రాబ్లం ఏమి ఇచ్చారు? ఐఎమ్ ఫేసింగ్ వెస్ట్ అంటే ఈ డైరెక్షన్లో ఉన్నాడు. ఈ డైరెక్షన్లో టర్న్స్ 90 degrees ఇన్ క్లాక్వైజ్ డైరెక్షన్. ఫస్ట్ ఫేజ్ ఏంది? 90 degrees క్లాక్వైజ్ డైరెక్షన్ వెళ్ళాడు అంటే ఇప్పుడు నార్త్లో ఉన్నాడు. అండ్ దెన్ 135 degrees ఇన్ యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ ఫేజింగ్. 135 degrees యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ కదా, యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ ఇది 90 degrees. నెక్స్ట్ ఇంకా 45 degrees రావాలి. ఇది 45 degrees అంటే ఇక్కడ ఉన్నాడు. అయితే ఉచ్ డైరెక్షన్ ఆమె ఫేసింగ్ అంటే ఇది ఏ డైరెక్షన్లో ఉంది? ఇక్కడ చూడండి, ఇది సౌత్ వెస్ట్ అంటే ఇప్పుడు ఇది ఏ డైరెక్షన్ అవుతుంది? మనకి సౌత్ వెస్ట్ డైరెక్షన్ అవుతుంది. ఏ డైరెక్షన్ అవుతుంది? మనకి సౌత్ వెస్ట్ డైరెక్షన్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇది జనరల్గా మనం డయాగ్రామ్ వేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది. ఇప్పుడు డయాగ్రామ్ లేకుండా చూడండి, ఫస్ట్ అతను వెస్ట్లో ఉన్నాడు, 90 degrees క్లాక్వైజ్ డైరెక్షన్ వెళ్ళాడు, 135 degrees యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ వెళ్ళాడు. ఇవి ఆపోజిట్లో ఉంటే డిఫరెన్స్ తీసుకోండి, సేమ్గా ఉంటే యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 90 degrees క్లాక్వైజ్ డైరెక్షన్, 90 degrees క్లాక్వైజ్ డైరెక్షన్ రెండు సేమ్ కాబట్టి యాడ్ చేయండి. అంటే ఎంత అవుతుంది? 180 degrees క్లాక్వైజ్ డైరెక్షన్. అలాగే 90 degrees యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్,
90 degrees యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్. అది ఇప్పుడు ఏం తీసుకోవాలి, రెండు సేమ్ కాబట్టి యాడ్ చేయండి, 180 degrees యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్. అలా కాకుండా 90 degrees క్లాక్ వైడ్ డైరెక్షన్, 90 degrees యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్. ఇప్పుడు ఏంది, ఇవి ఆపోజిట్ కాబట్టి మనం ఏం తీసుకోవాలి, డిఫరెన్స్ తీసుకోండి. 90 ఎంత, 0, అంటే సేమ్ అదే డైరెక్షన్లో ఉంటుంది. అయితే ఇక్కడ పాయింట్ వినండి, ఇక్కడ 90 degrees, ఇది 135 degrees, డిఫరెన్స్ ఎంత ఉంది, 45 degrees ఉంది. అయితే ఇక్కడ ఈ 45 degrees అనేది క్లాక్ వైడ్ డైరెక్షన్ తీసుకోవాలా, యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్ తీసుకోవాలి, ఇది మనకు కన్ఫ్యూజన్. ఇక్కడ ఈ పాయింట్ మనం ఏంది, ఏ డైరెక్షన్ అయితే ఎక్కువగా ఉంటుందో అదే మనం తీసుకోవాలి. ఇక్కడ 90 degrees, ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఉంది, 135 degrees ఎక్కువగా ఉంది, అంటే ఇది ఏ డైరెక్షన్, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే మనం వెస్ట్లో నుంచి 45 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. వెస్ట్లో నుంచి 45 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏమవుతుంది, మనకి సౌత్కి వెస్ట్కి మధ్యలోనేగా ఉండేది. సో అవర్ ఆన్సర్ ఈజ్ సౌత్ వెస్ట్ ఈజ్ కరెక్ట్. ఇవి యాంగిల్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఎటువంటి డయాగ్రామ్ లేకుండా ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. రవి ఈజ్ వాకింగ్ ఇన్ ద ఈస్ట్ డైరెక్షన్ ఆఫ్టర్ కవరింగ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1 kilometer. He turns 45 degrees left and then 90 degrees right. In which direction is he now? ఫస్ట్ జనరల్గా డయాగ్రామ్స్ చూద్దాం. మనం రెండు మోడల్స్లో ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం మీరు డయాగ్రామ్ లేకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. అతను ఫస్ట్ ఎక్కడ ఉన్నాడు, ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడంట, 1 kilometer వెళ్ళాడంట. 1 kilometer తర్వాత ఈ టర్న్స్ 45 degrees లెఫ్ట్. 45 degrees లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షనేగా. లెఫ్ట్ అంటే ఏంటిది, యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్. రైట్ అంటే క్లాక్ వైడ్ డైరెక్షన్. ఇక్కడ 45 degrees అంటే ఇలా వస్తుంది, లెఫ్ట్కి వెళ్ళాడు కాబట్టి ఇది ఫస్ట్ ఫేజ్, 45 degrees వెళ్ళాడు. అండ్ దెన్ 90 degrees రైట్, ఇక్కడ నుంచి 90 degrees రైట్ అంట. చూడండి ఇది 45 degrees, నెక్స్ట్ ఇంకో 45 degrees రావాలి. టోటల్గా మనకి 90 degrees కవర్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాడంట, ఇదేంటిది, ఇది సౌత్, ఇది ఈస్ట్. అంటే ఎక్కడ ఉన్నాడు, సౌత్ ఈస్ట్లో ఉన్నాడు. సౌత్ ఈస్ట్, ఇక్కడ ఆప్షన్ లేదు, సో సౌత్ ఈస్ట్ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు మనం డయాగ్రామ్ లేకుండా చూద్దాం. ఈస్ట్లో ఉన్నాడు, ఫస్ట్ 45 degrees లెఫ్ట్, ఇక్కడ మళ్ళీ 90 degrees రైట్ తీసుకున్నాడు. డిఫరెన్స్ ఎంత, 45 degrees. ఏది ఎక్కువగా ఉంటే అది తీసుకోవాలి. లెఫ్ట్ ఎక్కువ ఉందా, రైట్ ఎక్కువ ఉందా, రైట్ ఎక్కువ ఉంది, అంటే 45 degrees మనం రైట్కి వెళ్ళాలి. ఇక్కడ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు కాబట్టి ఈస్ట్ నుంచి 45 degrees రైట్ అంటే ఏమవుతుంది, మనకి సౌత్ ఈస్ట్ అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ సౌత్, హీ టర్న్స్ 135 degrees యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్ అండ్ దెన్ 180 degrees క్లాక్ వైడ్ డైరెక్షన్. విచ్ డైరెక్షన్ హీ ఈజ్ ఫేసింగ్ నౌ? ఫస్ట్ ఇక్కడ చూడండి, జనరల్గా డయాగ్రామ్స్ చూద్దాం. సౌత్ అంటే ఇక్కడ సౌత్లో ఉన్నాడు, 135 degrees యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్. 135 degrees యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్ ఇదే కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే 90, ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్, ఇక్కడ వరకు ఇది ఫస్ట్ ఫేజ్ మనకి 135 degrees ఇక్కడ ఉన్నాడు. నెక్స్ట్ అండ్ దెన్ 180 degrees క్లాక్ వైడ్ డైరెక్షన్. ఇక్కడ నుంచి 180 degrees క్లాక్ వైడ్ డైరెక్షన్ వెళ్ళాడంట. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత అవుతుంది, ఇది 135 degrees. 135 degrees మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో 45 degrees రావాలి కదా, ఇంకో 45 degrees అనేది ఇక్కడికి వస్తాడు. సో విచ్ డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్ నౌ? ఇక్కడ ఉన్నాడు. ఏ డైరెక్షన్లో ఉన్నాడు, మనకి సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉన్నాడు కాబట్టి సౌత్ వెస్ట్ డైరెక్షన్, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ డయాగ్రామ్ మీకు కన్ఫ్యూజన్గా ఉంటే డయాగ్రామ్ లేకుండా డైరెక్ట్గా చూడండి. సౌత్లో ఉన్నాడు, ఫస్ట్ 135 degrees యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్, 180 degrees క్లాక్ వైడ్ డైరెక్షన్లో ఉన్నాడు. ఆపోజిట్లో ఉంటే డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఎంత, 45 degrees. ఏది ఎక్కువ ఉంటే అది తీసుకోండి. ఏది ఎక్కువ ఉంది, క్లాక్ వైడ్ డైరెక్షన్ కాబట్టి క్లాక్ వైడ్ డైరెక్షన్. అంటే ఏం చేయాలి, మనం 45 degrees క్లాక్ వైడ్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఎక్కడి నుంచి వెళ్ళాలి, సౌత్లో నుంచి. సౌత్కి క్లాక్ వైడ్ డైరెక్షన్ అంటే ఇదే కదా, 45 అంటే సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉంటుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూద్దాం. అతను వెస్ట్లో ఉన్నాడు, ఫస్ట్ 180 degrees క్లాక్ వైడ్ డైరెక్షన్ వెళ్ళాడు, 90 degrees యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్, మళ్ళీ 90 degrees యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్ వెళ్ళాడు,
మళ్ళీ 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాడు. ఫైనల్గా అతను ఏ డైరెక్షన్లో వెళ్ళాడు. ఇంత పెద్ద వాల్యూ ఇస్తే మనం డయాగ్రామ్ వేయాలని చాలా తలనొప్పి అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా చూడండి. ఇప్పుడు 180 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ సేమ్గా ఉన్నవి యాడ్ చేయండి. సేమ్ ఇక్కడ 180 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్, 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్, టోటల్ ఎంత ఉంది 270 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ 180 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఆపోజిట్లో ఉంటే డిఫరెన్స్ తీసుకోండి. 270కి 180 డిఫరెన్స్ ఎంత 90. ఏ వాల్యూ ఎక్కువగా ఉంది క్లాక్ వైజ్ ఎక్కువ ఉంది కాబట్టి క్లాక్ వైజ్ తీసుకోండి. అంటే 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోవాలి. ఎక్కడ నుంచి వెస్ట్లో నుంచి. వెస్ట్కి 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏముంటుంది నార్త్ ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ నార్త్ ఈజ్ కరెక్ట్. మీరు ఈ స్టెప్స్ కూడా రాయకుండా మీరు డైరెక్ట్గా చూడండి, ఇక్కడ కూడా చేయొచ్చు. 180 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ కదా, ఇక్కడ 90 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, 90 యాంటీ క్లాక్ వైజ్, 90 ఎంత 180 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఈ 180 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి వెస్ట్కి 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏమవుతుంది మనకి నార్త్ అవుతుంది. సో ఆప్షన్ ఇది వేరే క్వశ్చన్ కాబట్టి వెస్ట్కి 90 degreesలో ఏముంటుంది నార్త్ ఈజ్ అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐఎమ్ ఫేసింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ టువర్డ్స్ సౌత్, హీ టర్న్స్ టు రైట్ ఎట్ ఏ రైట్ యాంగిల్, అగైన్ హీ టర్న్స్ టు ఎట్ రైట్ యాంగిల్, విచ్ డైరెక్షన్ హీ ఈజ్ వాకింగ్. ఎక్కడున్నాడు సౌత్లో ఉన్నాడంట. రైట్ యాంగిల్ అంటే ఏంది 90 degrees, రైట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. మళ్ళీ అగైన్ రైట్ యాంగిల్ అంటే 90 degrees, రైట్కి వెళ్ళాడు కదా, అగైన్ ఈ టర్న్స్ టు ఈజ్ రైటే కాబట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటారు. టూ సేమ్గా ఉంటే యాడ్ చేయండి. 90 + 90 ఎంత 180 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. లేదనుకోండి 90 degrees అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే రైటే కదా, ఇది కూడా రైటే. మనకి 2 రైట్స్ కానీ 2 లెఫ్ట్లు ఉంటే ఇక్కడ ఏ డైరెక్షన్ వస్తుంది మనకి ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది. ఇది ఫస్ట్ వీడియోలో చెప్పాను నేను. 2 రైట్స్ కానీ 2 లెఫ్ట్ కానీ ఉంటే మనకి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. అలాగే సౌత్ 2 రైట్స్ ఉన్నాయి, ఆపోజిట్లో ఏముంటుంది సౌత్కి ఆపోజిట్లో నార్త్ ఉంటుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ నార్త్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఫస్ట్ వీడియోలో చెప్పాను 2 రైట్స్ 2 లెఫ్ట్ ఉంటే ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది, 4 రైట్స్ 4 లెఫ్ట్ ఉంటే సేమ్ డైరెక్షన్ అవుతుంది. 3 రైట్స్ ఉంటే మనకి 1 లెఫ్ట్ వస్తుంది. అలాగే 3 లెఫ్ట్ ఉంటే ఒకసారి రైట్ డైరెక్షన్ తీసుకోవాలి. ఇవి బేసిక్ పాయింట్స్. ఇది తెలిసి ఇంకా ప్రాబ్లమ్స్ అని ఈజీ చేయొచ్చు. నెక్స్ట్ వన్, రామ్ ఈజ్ ఫేసింగ్ నార్త్ వెస్ట్, హీ టర్న్స్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ బై 90 degrees and 180 degrees in యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అనదర్ 90 degrees in సేమ్ డైరెక్షన్, విచ్ డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్ నౌ. స్టార్టింగ్లో ఏ డైరెక్షన్లో ఉన్నాడు నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. 90 క్లాక్ వైజ్ డైరెక్షన్ 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అయ్యాడు. నెక్స్ట్ 180 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, 180 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అండ్ అనదర్ 90 degrees ఇన్ సేమ్ డైరెక్షన్ అంటే ఏంది యాంటీ క్లాక్ వైజ్ కదా, 90 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఫైనల్గా అతను ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు. చూడండి ఇక్కడ 90 degree క్లాక్ వైజ్ డైరెక్షను, 90 degree యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షను, ఆపోజిట్ క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకా ఏం మిగిలింది మనకి 180 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. 180 degrees అంటే ఎగ్జాక్ట్గా దీనికి ఏమవుతుంది ఆపోజిటే కాబట్టి నార్త్ వెస్ట్కి ఆపోజిట్లో ఏముంటుంది సౌత్ ఈస్ట్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సౌత్ ఈస్ట్. ఇక్కడ నేను డైరెక్ట్గా ఎలా రాసానో చూడండి. ఇక్కడ మనం ఫేసింగ్ చూసుకుంటే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. ఏ డైరెక్షన్లో ఉన్నాడు నార్త్ వెస్ట్లో ఉన్నాడు. మనకి 180 degrees యాంటీ క్లాక్ వైజ్ అన్న రెండు ఒకటి, ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అంటే ఇక్కడేగా ఉండేది, ఇది ఏ డైరెక్షన్లో మధ్యలో ఉంది సౌత్ ఈస్ట్. మీరు ఈ డయాగ్రామ్ వేయకుండా ఆపోజిట్ అంటే డైరెక్ట్ చూడండి. నార్త్కి ఆపోజిట్లో ఏముంది సౌత్ ఉంది, వెస్ట్కి ఆపోజిట్లో ఏముంటుంది ఈస్ట్ ఉంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ సౌత్ ఈస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ వెస్ట్లో ఉంది, 180 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏదో తీసుకోండి. ఇప్పుడు ఆపోజిట్ ఏమవుతుంది సౌత్కి ఆపోజిట్లో ఏముంటుంది నార్త్ ఉంటుంది, వెస్ట్కి ఆపోజిట్లో ఏముంటుంది ఈస్ట్ ఉంటుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ నార్త్ ఈస్ట్ ఈజ్ కరెక్ట్. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ మన ఈ వీడియోలో ఎక్కడ డయాగ్రామ్ యూజ్ చేయకుండా తక్కువ టైంలో ప్రాబ్లమ్స్ అని ఎలా సాల్వ్ చేయాలో మీకు చెప్పాను. ఫస్ట్
మోడల్ అలాగే చెప్పాను, సెకండ్ మోడల్ అలాగే చెప్పాను, థర్డ్ మోడల్ కూడా అలాగే చెప్పాను. ఫోర్త్ మోడల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రీక్వెంట్గా ఆ మోడల్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. చాలామంది అవి డయాగ్రామ్తో చెప్తారు, డయాగ్రామ్ లేకుండా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో ఆ ఫోర్త్ మోడల్ చెప్తాను, డయాగ్రామ్ వేసి చెప్తాను, డయాగ్రామ్ లేకుండా చెప్తాను. ఆ ఫోర్త్ మోడల్ ఏంటంటే ఇప్పుడు దాకా చూడండి ఆ క్వశ్చన్ ఎలా ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నార్త్లో ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నార్త్ డైరెక్షన్లో ఉన్నాడు. నార్త్ డైరెక్షన్ నుండి ఫస్ట్ రైట్కి వెళ్ళాడు, దెన్ మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాడు, అండ్ దెన్ మళ్ళీ రైట్కి వెళ్ళాడు. ఫస్ట్ మోడల్ క్వశ్చన్ ఏంటిది, అతను ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు, ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ ఏంటిది, ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు ఇచ్చాడు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఇది సెకండ్ మోడల్. థర్డ్ మోడల్ రెండు కాంబినేషన్ యాంగిల్ బేస్లో ఇచ్చాడు. ఫోర్త్ మోడల్ ఏంటంటే అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు, ఎక్కడి నుంచి చూడాలంటే విత్ రెస్పెక్ట్ టు ది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి చూసుకుంటే అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు, నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. కాబట్టి సో అవర్ ఆన్సర్ ఈజ్ నార్త్ ఈస్ట్. ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం జనరల్గా డయాగ్రామ్తో చేస్తారు. మనం డయాగ్రామ్ లేకుండా కూడా చాలా ఈజీగా మీకు తక్కువ టైంలో క్వశ్చన్స్ అని ఎలా సాల్వ్ చేయాలో నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే తప్పకుండా వీడియోస్ షేర్ చేయండి. ఎందుకంటే మనం తక్కువ టైంలో మ్యాక్సిమం క్వశ్చన్స్, మ్యాక్సిమం టాపిక్స్ కవర్ చేయాలి. టు ద పాయింట్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎటువంటి వేస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమీ చెప్పము. ఇక్కడ టు ద పాయింట్ ఆ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి. ఇక్కడ మీకు తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టైం అనేది చాలా చాలా వాల్యూ. ఎందుకంటే చాలామంది కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు, అక్కడ సరిగ్గా చెప్పరో తెలీదు. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది, మనీ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాడికి ప్రతి ఒక్కరికి టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఆ టైం అనేది వేస్ట్ అవ్వకుండా తక్కువ టైంలో మ్యాక్సిమం టాపిక్స్ అనేవి ఎలా కవర్ చేయాలో నేను ఈ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఆ వీడియో చూసి మీకు అర్థమైపోతుంది. యాజ్ ఏ కాంపిటేటివ్గా మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, టార్గెటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. దీనివల్ల వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది. ఇలా ఎక్కువ మందికి రీచ్ అయితే మనం చేసే హార్డ్ వర్క్ అనేది మంచి సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.